హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అభయం అకాడమీ. నేను మీ రాంబాబు సార్. సో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది తొందరలోనే వచ్చేస్తుంది ఏపీపీఎస్సీలో. సో విద్యార్థులందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అందులో అత్యంత కీలకమైన భాగం ఏంటంటే ఏపీ హిస్టరీ. ఈ ఏపీ హిస్టరీకి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏంటి అసలు అని చాలామంది అడుగుతున్నారు. అసలు ఏమున్నాయి, సోర్సెస్ ఏమున్నాయి, మనం వాటి నుంచి ఏవి ఎంచుకోవాలనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనగానే అందరూ చదివే 2 పుస్తకాలు ఏంటంటే, మనకి కంపల్సరీగా అందరూ చదవాల్సిందే పుస్తకాలు. మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు పుస్తకం కంపల్సరీగా అందరూ చదువుతారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఫర్ ఏపీ హిస్టరీ. అలాగే ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్ వరకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు కవర్ చేస్తుంది చాలా బాగా. మోడర్న్ కూడా రాసేస్తారు. ఆ తర్వాత మోడర్న్ అంటే ఇది తెలుగు వెర్షన్ ఇప్పుడు నేను అడిగా, నా దగ్గర లేదు. ఇంగ్లీష్ వెర్షన్ ఉంది, పి రఘునాథరావు గారు. మోడర్న్ ఏపీ హిస్టరీకి పి రఘునాథరావు గారు. అయితే అసలు ఏమున్నాయి ఏంటి, గత కొన్ని సంవత్సరాలుగా నేను అసలు ఏ సోర్సెస్ ఉన్నాయి ఏపీ హిస్టరీకి అని చెప్పి నేను ట్రై చేస్తే, ఫస్ట్ మనకి మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ కాంగ్రెస్ వాళ్ళు వేసిన పుస్తకాలు చాలా బాగున్నాయి. ఇందులో కొన్ని సెలెక్టెడ్గా మనం తీసుకోవచ్చు. ఇది తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ పుస్తకం కానీ, అలాగే తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ పుస్తకం కానీ, అలాగే తొలి ఆధునిక హైదరాబాదు కంపెనీ పాలన పుస్తకం కానీ, సమకాలీన ఆంధ్ర తెలంగాణ చరిత్ర కానీ, అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పుస్తకం కానీ, అలాగే మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మొత్తానికి ఒక 7 బుక్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ కాంగ్రెస్ వాళ్ళు వేసిన బుక్స్. ఇవి నిజంగా చాలా ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ కాంగ్రెస్, విశాలాంధ్ర, ఎంఎస్కో వాళ్ళు ఇవే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇంగ్లీష్లో ముందు రాశారు, దాన్ని బట్టి మనకి తెలుగులో వచ్చాయన్నమాట. సో వీటితో పాటు అసలు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ఇంకా ఏమున్నాయని మనం చూస్తే కనుక, ఎంఎస్కో వాళ్ళు అద్భుతమైన పుస్తకాలు వేశారండి. తెలుగువారి ప్రాచీన చరిత్ర అనేది ఒక పుస్తకం. అలాగే మన విజయనగర రాబర్ట్ సివెల్ అవుట్ స్టాండింగ్ బుక్. అలాగే ముసునూరి నాయకరాజులు ఇది కూడా మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రాసిన పుస్తకం, ఆంగ్లంలో చాలా అద్భుతమైన పుస్తకం. కాకతీయ పరబ్రహ్మశాస్త్రి గారు రాసిన పుస్తకం. అలాగే తొలినాటి తెలుగు రాజవంశాలు భావరాజు వెంకటకృష్ణారావు గారు, ఇంగ్లీష్లో కూడా ఉంది, అవుట్ స్టాండింగ్ బుక్. ఇది చాలా బాగా రాశారు సార్. అలాగే రాజ్మోహన్ గాంధీ గారిది హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ చరిత్ర తెలుగు వెర్షను. నిజాం నవాబుల కోసం ఒక పుస్తకం రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. కుతుబ్ షాహీల కోసం నిజంగా అద్భుతమైన పుస్తకం ఇది. ఆ పుస్తకం పేరే కళలు కవనం కలిసి ప్రవహించిన ఒక సామ్రాజ్య గాథ అని చెప్పి హైదరాబాద్ కాకాని చక్రపాణి గారు రాసింది. అలాగే విజయనగర చరిత్ర నీలకంఠ శాస్త్రి గారు, నెలటూరు వెంకటరమణయ్య గారు, నిజంగా అవుట్ స్టాండింగ్ బుక్ ఇది. అలాగే రెడ్డి రాజ్యాల చరిత్ర మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఇలా ఏంటంటే ఎంఎస్కో వాళ్ళు నిజంగా అద్భుతమైన పుస్తకాలు మనకి తీసుకురావడం జరిగింది. ఎంఎస్కో వాళ్ళు చాలా మంచి పుస్తకాలు తీసుకురావడం జరిగింది. సో వీటితో పాటు ఇంకా ఏమున్నాయి బుక్స్ అంటే, నాకు దొరికింది ఏంటంటే, నిజంగా ఒక వ్యక్తి అంత అద్భుతమైన కృషి చేసి అంత అద్భుతమైన నిధి లాంటి సమాచారాన్ని ఆంధ్రదేశ్ ప్రజలకి నిజంగా ఇచ్చారా అని చెప్పి అనడానికి ఉదాహరణగా ముప్పాల హనుమంతరావు గారు 5 వాల్యూమ్స్ రాశారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. అది నుండి 624 వరకు ఒక పుస్తకం, అలాగే 624 నుండి 1323 వరకు ఒక పుస్తకం, అలాగే 1323 నుంచి మనకి 1724 వరకు ఒక పుస్తకం రాశారు ఆయన, 3. అలాగే మనకి 1724 నుండి 1956 వరకు ఒక పుస్తకం, ఆ తర్వాత మనకి 1956 నుంచి 2012 వరకు ఒకటి. ఎక్సలెంట్గా రాశారు. నేనైతే చాలా వరకు ఈ పుస్తకాల నుంచి కంటెంట్ తీసుకుంటున్నాను. ఆయన రీసెర్చ్కి మనకి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేశారనమాట. సో ఇవి కాకుండా ఇంకా అసలు ఆయన ఇంకో బుక్ కూడా రాశారు, నవ్య ఆంధ్రప్రదేశ్ అని. ఆయన 5 పుస్తకాల తాలూకా కన్సేజ్ ఇన్ఫర్మేషన్ అంతా బుక్లో పెట్టారు. అది కూడా బాగుంటుంది. సో రీసెంట్గా మనకి ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు, బుద్ధిస్ట్ రిమైన్స్ ఇన్ ఆంధ్ర అని చెప్పి 225 to 16 AD అదో పుస్తకం. అలాగే ఫ్యూడేటరీస్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ అని చెప్పి అదొకటి. తర్వాత శాసనాలు, ఆంధ్రప్రదేశ్ ఇన్స్క్రిప్షన్స్. అలాగే ప్రసాదరావు గారి పుస్తకం, ఇది కూడా చాలా బాగా రాశారు ప్రసాదరావు గారు.
ఇది కాకుండా రీసెంట్గా తెలుగువారి చరిత్ర అని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర గారు రాశారు. ఇలా మనకి వేరియస్ బుక్స్, ఇంకా ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర మన ఏటుకూరు బలరామ్మూర్తి గారు, అలాగే ఆంధ్రుల తెలుగువారి సాంఘిక చరిత్ర, తెలుగువారి వారసత్వం, తెలుగు సంస్కృతి, వీటితో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు, ప్రథమ ద్వితీయ విభాగాలు, ఆంధ్రుల చరిత్ర, ఇది కూడా చాలా మంచి బుక్ అనమాట. సో అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇదో పుస్తకం. సో ఇలా మనకి ఇంకా ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆల్రెడీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారిది. అలాగే తెలుగు శాసనాలు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది, మార్కెట్లో ఉంది. అలాగే మనం మరిచిన మోటుపల్లి అని చెప్పి అదొక పుస్తకం. అలాగే రాజరాజ నరేంద్ర మీద ఈమని శివనాగిరెడ్డి గారు అవుట్ స్టాండింగ్, చాలా బాగా రాస్తారు ఆయన. ఈయన రాసిన ఏపీ హిస్టరీ కూడా ఇప్పుడు మీకు అది చూపించలేదు. అలాగే ఆంధ్రలో అజ్ఞాత స్వాతంత్ర వీరులు, వీర వనితలు, వాళ్ళ పుస్తకం. తెలుగు భాష ప్రాచీనత, నాణేలు, తెలుగునాట స్వాతంత్ర సంగ్రామ చరిత్ర. సో పరశువేరి కోటేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు. అంటే ఈ బుక్స్ ఇలా వేరియస్ బుక్స్. ఇవి కాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెన్స్ బుక్స్, ఇవన్నీ. అలాగే ఇవే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వారి ఇంగ్లీష్ వెర్షన్స్ కూడా, ఇక్కడ స్థలాభావం అని చూపించలేకపోయినా అవి కానీ. సో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సోర్సెస్లో ఇది కాక వేరియస్ మెటీరియల్స్ ఉన్నాయి. మీకు మార్కెట్లో రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి, కంపైల్ చేసే వేరియస్ ఆథర్స్ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. సో ఇందులో ఏం చదవాలి మనం అంటే, నేను ఒకటే చెప్తాను. మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు, పి రఘునాథరావు గారు తెలుగు వెర్షను, తెలుగు మీడియం వాళ్ళైతే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే కనుక మనకి పి రఘునాథరావు గారు కామనం. అలాగే అక్కడ దుర్గాప్రసాద్ గారి బుక్ ఆన్లైన్లో దొరుకుతున్నట్టుంది, అది మా సాఫ్ట్ కాపీ దొరుకుతుంది సార్. అది దుర్గాప్రసాద్ గారు ఇంగ్లీష్లో రాసిన పుస్తకం. అలా ఏవైనా ఒక 2 పుస్తకాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసి ఆ ఇండియన్ హిస్టరీకి మన ఏపీ హిస్టరీకి కనెక్టింగ్ లింక్ ఉంటుంది కదా, అవన్నీ మీరు ఆ లింక్స్ మీరు చదువుకోగలిగితే అప్పుడు ఏపీ హిస్టరీ యూజ్ అవుతుంది. సో అవి సరిపోతాయి. ఒక 2 మంచి టెక్స్ట్ బుక్స్ చదివి అప్పుడు మీకు నచ్చిన గైడు, ఆ తర్వాత పాత బిట్స్. కానీ ఆ లాజికల్ థింకింగ్, ఆ లింక్స్, లేకపోతే ఓవరాల్గా చదవడం, హోలిస్టిక్ వ్యూలో చదవడం అనేది ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, బిట్లుగా చదివితే కనుక ఆంధ్రుల చరిత్రలో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోలేరు. సో మీరు మెయిన్ కంటెంట్, బ్రాడ్గా కంటెంట్ అనేది చదవండి. సో ఇందులో భాగంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మన అభయం అకాడమీలో ఈ గ్రూప్ 2 మెంటర్షిప్లో భాగంగా మనం గ్రూప్ 2 మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని డిస్కస్ చేస్తూ, దానికి కంటెంట్ ఇస్తూ, ఈ వేరియస్ సోర్సెస్ నుంచి కంటెంట్ తీసుకుని దాన్ని మీకు సరిపడేటట్టుగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఒకవేళ అభయం అకాడమీ గురించి తెలుసుకోవాలంటే అభయం అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే 9849346464 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నెంబర్ మరొకసారి చెప్తాను, 9849346464. చివరిగా ఒక మాట ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అసలు మొదట్లో నాకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకాలు దొరకట్లేదు, ఎలా అని నేను అమెజాన్లో కానీ, అలాగే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వేరియస్ బుక్ షాప్స్, అక్కడ వికాస్ బుక్ సెంటర్ కానీ, లేకపోతే మనకి కోటేశ్వరరావు గారు, అక్కడ నవోదయ బుక్ సెంటర్ కోటేశ్వరరావు గారు, అలా వేరియస్, అలాగే వైజాగ్లో రాజేశ్వరి, ప్రతి చోట విశాలాంధ్ర, అలాగే అక్కడికి ఎంఎస్కో పబ్లిషర్స్ కూడా వెళ్ళి అక్కడ కొన్ని బుక్స్ తీసుకోవడం జరిగింది. సో నిజంగా మంచి కంటెంట్ ఉంది. అయితే అందులో కావాల్సింది మనకేం కావాలి, మనం ఏం తీసుకోవాలి అనేది చూసుకుని టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఆ తర్వాత ఏదైనా మెటీరియల్ మీరు చూస్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది మీరు అనుకున్నంత భయపడాల్సిన పని ఏమీ లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాంబాబు సార్.